సబ్స్క్రైబర్లో ఒక బ్రో ఈ 18 పేజెస్ నుంచి ఒక సాంగ్ తీసుకొని ఈ వీడియో అయితే ఒక సాంగ్ మీద ఒక వీడియో అయితే చేయమన్నాడు. ఈ వీడియో నేను చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. ఒకసారి చూడండి. మీకు ఒక డెమో చూపిస్తాను. చిన్న డెమో అనేది చూపిస్తా. అది చూసి చేసుకోండి. ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేసుకుంటలేరు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీకు చిన్న డెమో చూపిస్తా. డెమో చూసాక ఎలా చేసుకోవాలని డీటెయిల్గా చెప్తాను. ఓకే, చూస్తున్నారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి, ఎలా అనిపించింది అనేది. మీరు దీని టెంప్లెట్ ఎక్కడ ఉందో నేను లాస్ట్కి చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో నేను దీపాన్ని పెట్టా. మీకు అంటే మీ నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. సపోజ్గా నేను దివ్య అని పెడతా. ఇలా చూసారు కదా, దివ్య ఇలా పెట్టేస్తే మీకు నేమ్ అనేది ఇలాగైతే వచ్చేస్తుంది. చూసారు కదా, అమేజింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ఫొటోస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 10 or 9 ఫొటోస్ ఉంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. జస్ట్ ఏముండదు, ఇక్కడ ఫొటోస్ ఉంటుంది. ఫొటోస్ మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఎక్ని క్లిక్ చేయగానే మీకు ఫొటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు మళ్ళీ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. జస్ట్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తాను. సపోజ్గా ఇదే ఫోటో ఉంది అనుకోండి. ఇదే ఫోటో మీరు ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలా రీప్లేస్ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ మీ 2 ఫింగర్స్తో అలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీరు కొంచెం చూసి అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఇక్కడ లేదు, మీరు సొంతంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇది చూడండి. నేను ఇచ్చింది డిలీట్ చేసేయండి. ఫస్ట్ డిలీట్ చేసేసి మీరు ఒక ఫోటో అనేది ఇక్కడైతే పెట్టుకోండి. ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఇది అయిపోయిన తర్వాత, ఈ నేమ్ అయిపోయిన తర్వాత ఒక బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఒక ఫోటో అయితే పెట్టండి. మీరు సపోజ్గా నేను ఒక ఫోటో పెడతా. ఇదే ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో పెట్టేసి ఇలా కొంచెం జూమ్ చేసేయండి. ఇప్పుడు మీకు ఈ పక్కన మీకు గ్యాప్ అనేది కవర్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ కవర్ అనేది కవర్ అవ్వాలి. కాబట్టి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎఫెక్ట్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. ఇలా టైల్స్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు పైన ఒక బాక్స్ లాగా ఒక ఎఫెక్ట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి యాడ్ స్టాండర్డ్ సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు మిర్రర్ ఆప్షన్ ఉంటుంది. మిర్రర్ ఆన్ని క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం కవర్ అయితే అవుతుంది. చూసారు కదా, సింపుల్గా ఉంటుంది. దాని తర్వాత దీన్ని అయితే మీరు కిందకైతే తీసుకొచ్చేయండి. ఇక్కడ మీకు నేను లిరిక్స్ ఇచ్చాను కదా, ఆ లిరిక్స్ కిందకైతే రావాలి. మీకు లిరిక్స్ పైన ఉండాలి కాబట్టి లిరిక్స్ కింద అయితే ఇది పెట్టుకోండి. చూసారు కదా, లిరిక్స్ అనేది పైకి అయితే వచ్చేసింది. ఇలాగైతే ఇక్కడ మీకు యానిమేషన్ అయితే చేయాలి. ఈ బీట్ మార్క్ ఎక్కడ ఉందో ఈ బీట్ మార్క్ వరకు అయితే ఇక్కడ ఇలా అయితే కట్ చేసుకోండి. మీరు చిన్నగా వచ్చినా కూడా కొంచెం పెంచుకోండి సైజ్ అనేది. దాని తర్వాత మీరు ఇక్కడ యానిమేషన్ చేయాలి. దీన్ని యానిమేషన్ చేసే ఇక్కడ ఏముండదు. జస్ట్ ఇక్కడ మీకు ఫోటో మీద ట్యాప్ చేయండి. మూవీ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ ఒక కీ యాడ్ చేయండి. దాని తర్వాత లాస్ట్కి ఒక కీ యాడ్ చేయండి. కీ యాడ్ చేసిన దాని తర్వాత ఫస్ట్ కీ దగ్గరకు వచ్చేసి కొంచెం ఇటు జరపండి. కొంచెం రైట్ సైడ్ మీరు ఎటు నుంచి యానిమేషన్ రావాలనేది చూసుకొని అయితే చేసుకోండి. నేను రైట్ సైడ్ నుంచి, సపోజ్గా నేను లెఫ్ట్ సైడ్ నుంచి అయితే అనేది మీకు యానిమేషన్ కావాలని ఇటువైపు జరుపుతున్నా. ఇలానే మీరు కొంచెం లాస్ట్ కీ దగ్గరకు వచ్చేసి కొంచెం జరుపుకోండి ఇటు. చూసారు కదా, యానిమేషన్ వచ్చేసింది. దీన్ని ఇక్కడ మీకు స్మూత్గా రావాలనుకుంటే ఇక్కడ ఒక మీరు గ్రాఫ్ అనేది పెట్టాలి. ఇక్కడ కిందకు ఒక గ్రాఫ్ ఉంటుంది. ఈ సెంటర్ ఇప్పుడు మీరు టూ కీ పెట్టారు కదా, ఈ 2 కీ దగ్గర సెంటర్లోకి వచ్చేసి ఇక్కడ మీకు గ్రాఫ్ ఉంటుంది. గ్రాఫ్ మీద ట్యాప్ చేసి ఈ ఫస్ట్ డాట్ అనేది పైకి తీసుకెళ్ళండి. సెకండ్ డాట్ అనేది ఇక్కడ లాస్ట్కి ఇక్కడ సెంటర్లో అయితే పెట్టేయండి. ఇక్కడ మీకు కొంచెం స్మూత్గా వస్తుంది. ఇలా చూసారు కదా, స్మూత్గా వచ్చింది. స్మూత్గా అయ్యి దాని తర్వాత మళ్ళీ ఒకేసారి వెళ్ళిపోతుంది. ఇలా మీరు పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు డాట్స్ వస్తుంది. డాట్స్ అంటే మీరు కొంచెం డాట్స్ అంటే స్టార్స్ వచ్చేలాగా ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఎలా పెట్టాలంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు మూవ్ అని కాదు, ఇక్కడ పర్సెడ్యులర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సింపుల్ స్టార్ ఫీల్డ్ అని ఉంటుంది. సింపుల్ స్టార్ ఫీల్డ్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు స్టాండర్డ్ సెట్టింగ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొంచెం స్టార్స్ అనేది వస్తుంది, అంటే డాట్స్ వస్తుంది. ఇక్కడ మీకు ఆ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పొజిషన్ ఉంటుంది. ఈ పొజిషన్ దగ్గర ఈ కీ ఆప్షన్ పెట్టుకోండి. ఒకటి కీ ఆప్షన్ పెట్టేసి దాని తర్వాత ఇక్కడ ఒక కీ లాస్ట్ ఒక కీ ఆప్షన్ పెట్టేయండి. పెట్టేసిన దాని తర్వాత ఈ ఎఫెక్ట్ అంటే మీకు ఫోటో అనేది లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. కాబట్టి
ఇక్కడ మీకు రైట్ సైడ్ నుంచి అయితే పెట్టుకోవాలి. మీరు స్టార్ట్స్ అనేది రైట్ సైడ్ నుంచి రావాలి. రైట్ సైడ్ నుంచి రావాలంటే స్టార్ట్స్ ఎటు నుంచి రావాలి, మనకు రైట్ సైడ్ నుంచి రావాలి. కాబట్టి స్టార్ట్స్ అనేది రైట్ సైడ్ అయితే కొంచెం ఇలా మీరు ప్లస్లో అయితే ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ అనేది మీరు ఒక ప్లస్లో అయితే పెట్టుకోండి. ఇలా ప్లస్లో పెట్టుకుంటే ఇక్కడ చూసారు కదా, స్టార్ట్స్ అనేది రైట్ నుంచి చూస్తే వస్తుంది. చూసారు కదా, ఇలా మీరు మళ్ళీ ఈ టూ అంటే మీ 2 కీ ఉంది కదా, ఈ 2 కీ పెట్టిన దగ్గర మళ్ళీ గ్రాఫ్లోకి వెళ్ళి మళ్ళీ ఇలా దీన్ని పైకి అంటే ఫస్ట్ డాట్ని పైకి తీసుకెళ్ళండి, సెకండ్ డాట్ని సెంటర్లో పెట్టుకోండి. అయితే కొంచెం స్మూత్గా వస్తుంది. చూసారు కదా, సింపుల్గా అయితే అయిపోయింది. ఇలానే మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కొంచెం బ్లాక్లో వెళ్ళి మళ్ళీ అది బ్లాక్లో వెళ్ళి కొంచెం లైటింగ్ వస్తుంది. చూసారు, ఇప్పుడు చూపిస్తుంది చూడండి. చూసారు కదా, ఇక్కడ మీకు బ్లాక్ నుంచి మళ్ళీ ఫోటో అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఫ్యాడ్ ఇన్ అని ఫ్యాడ్ అవుట్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫేడ్ అని కొట్టండి, ఫేడ్ అని కొడితే ఇక్కడ మీకు ఫేడ్ ఇన్ బై అవుట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి దీన్ని కొద్దిగా ఒక 40 పెట్టుకోండి, 0.40 సెకండ్స్. ఇది ఒక 0.20 10 సెకండ్ పెట్టుకోండి. ఇలా ఇక్కడ మీకు చూసారు కదా, సింపుల్గా అయితే అయిపోయింది యానిమేషన్ అది. ఇలానే మీరు సింపుల్గా చేసుకోవచ్చు సొంతంగా. మీరు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. లేదు అంత ఓపిక లేదు అనుకుంటే నేను ఇచ్చిన ప్రాజెక్ట్లో ఇక్కడ ఫోటో ఉంటుంది, ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలా రీప్లేస్ అయిపోతుంది. అంత మీకు ప్రాసెస్ చేయకూడదని నేను మీకు ప్రాజెక్ట్ అనేది ఇచ్చాను. లేదు మీరు నేర్చుకుందాం అనుకుంటే ఆ ప్రాసెస్లో చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. లాస్ట్ వరకు అయితే చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు, ఇక్కడ ఫ్రాంట్ ఉంటుంది. ఫ్రాంట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫ్రాంట్ అనేది పెట్టుకోండి. నేను ఫ్రాంట్ కూడా ఇస్తాను. ఆ ఫ్రాంట్ అండ్ ప్రాజెక్ట్ కోసం అయితే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో అక్కడ మీకు ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను అండ్ ఫ్రాంట్ లింక్ ఇచ్చాను. అవి రెండు అయితే ప్రాజెక్ట్ లింక్ అనేది ఇన్పుట్ చేసుకోండి. ఫ్రాంట్ అనేది కంపల్సరీ డౌన్లోడ్ చేసుకుని ఎలైట్ మోషన్లో ఇన్పుట్ చేసుకుని యాడ్ అయితే చేసుకోండి. దాని తర్వాత పైన ఆర్మాస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మీ క్వాలిటీని బట్టి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అంతా ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి ఎప్పుడు. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.